Okay. So, welcome back, guys, for day 10. So, day 10 లో ఫ్రెష్గా ఓపెన్ చేద్దాం. Go to 90 days plan, CSS. డే 10, డే 11 CSS ఉంటుంది కదా. మనం ఎక్కడి వరకు వచ్చాం? ఇక్కడ వరకు అయింది. డే 9, 10th మాడ్యూల్, 11th మాడ్యూల్ ఓవర్ఫ్లో. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, బట్ స్టిల్ ఐ విల్ డౌన్లోడ్ అగైన్. ఎవ్రీ డే ఫ్రెష్గానే డౌన్లోడ్ చేసుకుంటాం. అవి నేను అడ్మిన్ ప్యానల్ ద్వారా ఆల్రెడీ. సో ఓవర్ఫ్లో అంటే ఒక దాంట్లో ఒకటి పట్టక బయటకు వచ్చేది అన్నమాట, అంతే. దాని మించి మీరు ఎక్కువ చదవవల్ల మీకు తెలిసిపోతుంది. పట్టకుండా బయటకు వచ్చేది ఏంది సార్ అంటే అదే కదా మామూలుగా. లెట్స్ క్రియేట్ ఓవర్ఫ్లో కాన్సెప్ట్స్. థింగ్ ఏంటంటే మనం ఒక డివిజన్ తీసుకుందాం. ఇప్పుడు దాని లోపల ఒక పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ కి మనం ఇదే కంటెక్స్ట్ ఇద్దాం. నేను ఆల్ట్ ట్యాబ్ కొట్టి లాస్ట్ దానికి వెళ్తున్నా, అంటే లాస్ట్ విండో. ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఎంటర్ చేస్తే లాస్ట్ విండోకి వస్తుంది. రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్, ఓకేనా. సో ఇప్పుడు ఓవర్ఫ్లో ఏంటంటే, ఇప్పుడు డివిజన్ కి నేను ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను, మెయిన్ డివ్ అని. ఓకే, మెయిన్ డివ్ అని ఇచ్చి హెడ్ లో దానికి సిఎస్ఎస్ రాస్తాను, STYL స్టైల్. ఓకే, సో మెయిన్ డివ్ అని రాసా. ఓకే, దాని పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ మెయిన్ డివ్ కి నేను విడ్త్ 200 పిక్సెల్ ఇచ్చా, హైట్ 200 పిక్సెల్ మాత్రమే ఇచ్చా. సో ఇప్పుడు మెయిన్ డివ్ హైట్ విడ్త్ 200 ఇచ్చాను. పారాగ్రాఫ్ 200 అంటే ఇంత స్క్వేర్ చిన్న బాక్స్ వస్తుంది, దాంట్లో ఇది పడుతుందా? పట్టక అది బయటకు వస్తుంది. ఆ సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఆ డివిజన్ అంతే సైజు ఉందని మనకు ఎలా తెలియాలా? దానికి బార్డర్ ఇద్దాం. ఓకే, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇద్దాం, ఓకేనా. రెడ్ బాగా కనిపిస్తుంది చూడండి. 1 కాదు 2 ఇద్దాం, కొంచెం లావుగా కనిపిస్తుంది. ఇట్ విల్ బి సమ్ వాట్ థిక్కర్. ఓకే, ఇప్పుడు ఇది సరిపోలా. దీన్ని మేనేజ్ చేసేదే ఓవర్ఫ్లో ప్రాపర్టీ. యూ గాట్ ఇట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇదే ప్రాపర్టీ నేను ఇంకెక్కడైనా చూపిస్తాను మీకు. సో ఈ కోర్సెస్ ఉంది, దీనిలో మేనేజ్కి వెళ్తే సిఎస్ఎస్ ఉంది. ఏదో ఒకటి అలా సర్లే, ఇక్కడ ఏం లేదు, ఇదే చూద్దాం. అక్కడ ఎగ్జాంపుల్ లేదు మీకు చూపించడానికి, బట్ పర్లేదు. ఇప్పుడు దీన్నే మనం ఓవర్ఫ్లో చేద్దాం. సో ఇప్పుడు ఓవర్ఫ్లోలో మనకి దీని లోపల ఏదున్నా ఓవర్ఫ్లో అయితే ఓవర్ఫ్లో ప్రాపర్టీ. ఓవర్ఫ్లో ఆటో పెట్టామనుకోండి, ఆటోకి ఏంటంటే సరిపోకపోతే స్క్రోల్ బార్ వస్తుంది, సరిపోతే ఇబ్బందిలే. నేను చెప్తున్నాను, సరిపోలేదు బయటకు వస్తుందంటేనే స్క్రోల్ బార్ వస్తుంది దానికి. సరిపోతే ఇబ్బందులు. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, ఇక్కడ కిందకు వస్తుంది కాబట్టి స్క్రోల్ బార్, లేదని స్క్రోల్ బార్ రాదు కదా. యు గాట్ ఇట్? ఇప్పుడు నేను ఇది తీసేస్తాను, స్క్రోల్ బార్ చిన్నది అయిపోయింది అంటే ఇంకా పర్లేదు అని అర్థమైందా? అక్కడికి వెళ్దాం. చూడండి, సరిపోలేదు కాబట్టి స్క్రోల్ బార్ వచ్చింది. సరిపోతే ఇబ్బంది ఏం లేదంటే ఇది తీసేద్దాం. చూడు, స్క్రోల్ బార్ వచ్చిందా? రాలా. సెకండ్ మళ్ళీ ఎంటర్ చేయండి, స్క్రోల్ బార్ వచ్చింది. ఆటో మీన్ దట్. అనవసరమైన స్క్రోల్ బార్స్ రావు. నేను ఆటో బదులు కావాలంటే ఇప్పుడు నేను ఇది తీసేస్తా. ఐ విల్ రిమూవ్ దిస్. ఇప్పుడు స్క్రోల్ బార్ లేదు, ఆటో బదులు నేను స్క్రోల్ పెడితే అంటే నీకు సరిపోకపోయినా స్క్రోల్ పొజిషన్ అనేది దాని టెంప్లెట్ వస్తుంది, బ్లూ ప్రింట్. అది రాకూడదు మనకి. ఓకే, చూడు, సైడ్ కూడా లేదు కానీ దాని బ్లూ ప్రింట్స్ వచ్చి మనకు అవసరం లే. ఆటో పెడితేనే అరవకుండా బాగుంటది. యు గాట్ ఇట్? అవసరం లేకపోతే రాదు, అవసరం అయితేనే వస్తుంది. దట్ ఈస్ ఆటో అండ్ స్క్రోల్. హిడెన్ పెట్టామనుకో, ఇప్పుడు కంట్రోల్ Z ఎంటర్ చేసి ఆటో పెడితే స్క్రోల్ బార్ వచ్చిందప్ప. నవ్వు హిడెన్ పెడితే అసలు వద్దురా స్వామి, ఓవర్ఫ్లో అయితే మాకు అవసరం లేదు, దాన్ని చూపియొద్దు అని అర్థమైందా? హిడెన్ పెడితే స్క్రోల్ బార్ రాదు. దట్ ఈస్ ద పవర్ఫుల్ ఆఫ్ ఓవర్ఫ్లో. ప్రతి దానికి నువ్వు ఎక్కడైనా ఈ ప్రపంచంలో స్క్రోల్ బార్ వచ్చింది అంటే, ప్రపంచంలో ఎక్కడైనా స్క్రోల్ బార్ వచ్చిందంటే అది ఓవర్ఫ్లోని ఆటో పెట్టడం. అట్లా గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్. అర్థమైందా? దట్ ఈస్ ద ఓవర్ఫ్లో ప్రాపర్టీ.
ఇంకా మిగతా అంతా నీకు మెటీరియల్ ఉన్నాయి. ఇదిగో ఆటో హిడెన్. విజిబుల్ అంటే డిఫాల్ట్ గా ఏది కావాలో అది విజిబుల్, తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్. విజిబుల్ నార్మలే, కనిపించాలి అని అర్థం. ఓకేనా, కనిపించాలి అని అర్థం. విజిబుల్ అంటే కనిపించాలా, అది బయటకు వచ్చైనా కనిపిస్తుంది. అదే అసలు నువ్వు ఓవర్ఫ్లో విజిబుల్ ఇచ్చినా ఇవ్వకపోయినా కనిపించేది అర్థమైందా? జస్ట్ ఊరికే తమాష్ కది, అదొక ప్రాపర్టీ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కడ ఉన్నాము? గో టు కోర్సెస్, సిఎస్ఎస్. అరే, మీడియా క్వరీస్ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ సైజు, స్క్రీన్ విడ్త్ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లో అడ్జస్ట్ అయ్యేదే మీడియా క్వరీస్. మీడియా క్వరీస్ విల్ అలౌ టు యాడ్ సిఎస్ఎస్ బేస్డ్ ఆన్ ద డివైస్ విడ్త్ అండ్ హైట్. అంటే స్క్రీన్ సైజ్ ఆటో అడ్జస్ట్మెంట్ టేక్ కేర్ బై మీడియా క్వరీ. మీడియా క్వరీ దాని బాధ్యత వహించాలి. దీనికి సుప్రీం లీడర్ ఇతనే, మీడియా క్వరీ అనే ఒక పర్సన్. ఓకే, దాని టెర్మినాలజీకి వస్తే దీనికే అప్లై చేద్దాం. ఏముంది, హైట్ విడ్త్ తీసేద్దాం ప్రెసెంట్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే @మీడియా అండ్ మీడియా స్క్రీన్ అండ్ మిన్ విడ్త్ 768 పిక్సెల్ అండ్ మ్యాక్స్ విడ్త్ 1024 పిక్సెల్ అనుకుందాం. సో బేసికలీ ఇది ఒక సింటాక్స్. అదే నేను మెటీరియల్ లో చూపిస్తా. చూడండి, మీడియా స్క్రీన్ అండ్ మిన్ విడ్త్ మ్యాక్స్. అసలు మిన్ విడ్త్ మ్యాక్స్ విత్ ఏంది? ఓరియంటేషన్ హారిజాంటల్, వర్టికల్ ఉంటది. ఓకే, సో అది కూడా చెప్తా. అది మనకు అవసరం లేదు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అది కూడా చెప్పి చూపిస్తా. ఓఆర్ఐ ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్. ల్యాండ్స్కేప్ అంటే ఇలా వీడియో మోడల్, పోర్ట్రైట్ అంటే ఇలా. ఓకే, మన రీల్స్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఓరియంటేషన్ పోర్ట్రైట్ అంటే మొబైల్ ఫోన్ లో మినిమం విడ్త్ 768 పిక్సెల్, అంటే విడ్త్ మినిమం విడ్త్ ఆర్ మాక్సిమం విడ్త్ ఇచ్చేసినా పర్లేదు. మాక్సిమం విడ్త్ ఇచ్చచ్చు అంటే మాక్సిమం అంటే దానికి ఇంకా 768 పిక్సెల్ కంటే ఎక్కువ విడ్త్ రాదు అని మాక్సిమం విడ్త్. ఓకే, ఆ టైంలో నువ్వు ఏమి ఇవ్వచ్చు మెయిన్ డివ్ కి? సైజు. ఓకే, అప్పుడు ఇక్కడ మెయిన్ డివ్ పెట్టాలి. ఆ మెయిన్ డివ్ కి సిఎస్ఎస్ రాయాలి. అంటే ఈ ప్రపోర్షన్ లో, అంటే స్క్రీన్ సైజు మాక్సిమం 768 పిక్సెల్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓరియంటేషన్ పోర్ట్రైట్ అంటే మొబైల్ మోడ్ లో మనం ఏం చేయాలి? విడ్త్ వచ్చి 300 పిక్సెల్, హైట్ వచ్చి 300 పిక్సెల్ లో రావాలి. కలర్ వచ్చి ఎల్లో, బ్లూ ఇద్దాం. ఓకే, ఇలా రావాలి. అది కాదు, నాకు ల్యాప్టాప్ వ్యూలో చూడాలి అంటే మినిమం విడ్త్, మిన్ విడ్తే అది ఉండాలి. అండ్ మ్యాక్స్ విడ్తే 1024 కాదు, మనకి 1200 ఇద్దాం. అంటే ల్యాప్టాప్ స్క్రీన్ 1024 పిక్సెల్ కంటే దాటి వెళ్ళొచ్చు కదా ఒక్కొక్కసారి. ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అంటే ల్యాప్టాప్ మోడ్ లో 300 కాదు, విడ్త్ 800 ఇద్దాం. మీకు క్లారిటీ వస్తుంది. హైట్ వచ్చి 800 ఇద్దాం. యూ గాట్ ఇట్, మీకు క్లారిటీ వస్తుంది. బ్లూ బదులు రెడ్ ఇద్దాం. అంటే ల్యాప్టాప్ వ్యూలో ఇది, మొబైల్ వ్యూలో అదనమాట. గాట్ ఇట్. సో ఇప్పుడు చూద్దాం, ఇదే ఓవర్ఫ్లోనే వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మీరు గమనించండి, రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్. చూడండి, ఇది ఏంటి? మాక్సిమం విడ్త్. సో మినిమం విడ్త్ ఎంత? 768 పిక్సెల్. ఇది విడ్త్, ఇది హైట్. హైట్ 896 వదిలేయండి. 414 అంటే విడ్తే కదా. ఆ విడ్త్ మీరు ఇప్పుడు చూస్తే చూడండి, మ్యాక్స్ విడ్త్ కంటే ముందే ఉంది కదా. అంటే మ్యాక్స్ విడ్త్ బౌండరీ లోపలే ఉంది. అంటే మ్యాక్స్ విడ్త్ 768 అయితే దానికంటే తక్కువే. అంటే దానికంటే ఎక్కువ ఉండకూడదు అని అర్థం. అంటే 768 కంటే ఎక్కువ ఉండకూడదు, అంటే దానికంటే తక్కువ ఉంది. అది మాక్సిమం విడ్త్. ఆ మాక్సిమం విడ్త్ లో ఇది పట్టింది, అది పోర్ట్రేట్ కాబట్టి దాని కలర్ బ్లూ వచ్చింది. యు వాట్ మై పాయింట్. మనం బార్డర్ నార్మల్ గా ఇచ్చాము దీనికి కాబట్టి అది అప్లై అయింది, లేదంటే అది అప్లై కాదు. అర్థమైందా మీకు నేను చెప్పింది? బార్డర్ నార్మల్ గా ఇచ్చేస్తున్నాం కాబట్టి అది అప్లై అయింది. కావాలంటే ఇక్కడ నువ్వు బాగా బ్యాక్గ్రౌండ్
బార్డర్ కలర్ ఇంకేదైనా ఇవ్వు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 2 pixels సాలిడ్ గ్రే. చూడండి, ఇది మొబైల్ మోడ్ లో మారింది. అదే నేను ల్యాప్టాప్ మోడ్ లో చూపిస్తే ఇంకా దీనికి అప్లై అవ్వాలి. అప్లై చేద్దాం. కలర్ అంటే ఇచ్చాం, బార్డర్ ఇద్దాం. బార్డర్ 2 pixel సాలిడ్ గ్రీన్. సో దీనికి మినిమం విడ్త్, ఇది నాకు తెలిసి రాంగ్. ఇది దీనికి మినిమం విడ్త్ 1024 ఇస్తే ఇంక దానిపైన ఏదైనా, అంటే ల్యాప్టాప్సే కదా, మినిమం విత్ 1004 అంటే ఇంకా దానిపైన ఏదైనా. చూడండి, మినిమం విత్ 1004 అయితే దానిపైన ఇంకేదైనా. సో విడ్త్ ఎంత ఇచ్చాం? ఇది ఇచ్చాం. హైట్ ఎంత? ఇది ఇచ్చాం. కలర్ వచ్చి ఈ కలర్ ఇచ్చాం. ఇదే ఇద్దాం. ఏముంది, కలర్. అది యూ గాట్ మై పాయింట్. సో ది థింగ్ ఏంటంటే, ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అంటే ఇలాంటి ల్యాండ్స్కేప్ గా ఉండే స్క్రీన్లే. అదే నువ్వు పోర్ట్రేట్ ఇస్తే అది అప్లై అవ్వదు. ఆబ్వియస్లీ యూ గాట్ మై పాయింట్. అది దట్ ఈస్ ద మీడియా, పవర్ ఆఫ్ మీడియా క్వరీస్. సో మీరు ఇప్పుడు గమనించండి, ఇదే పారాగ్రాఫ్ ల్యాప్టాప్ లో ఎలా కనిపిస్తుంది? వైడ్ గా కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు దీనికి విడ్త్ హైట్ ఆటో ఇవ్వచ్చు. విడ్త్ ఆటో అంటే ఎంత కావాలో అంత తీసుకొని, హైట్ కూడా ఆటో ఎంత కావాలో, అంటే నీకు పారాగ్రాఫ్ ఎంత ఉందో అది ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు కావాలంటే విడ్త్ హైట్ ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. చూడండి, మనం పర్టికులర్ గా ఇవ్వవల్ల, అది ఆటోమేటిక్ గా గ్రో. దట్ ఈస్ ఆటో, పవర్ ఆఫ్ ఆటో. గాట్ ఇట్. అది విత్ హైట్ నువ్వు పర్టికులర్ గా ఇవ్వగల ఆటో ఇవ్వచ్చు. గాట్ ఇట్. అదే మొబైల్ వ్యూలో పోర్ట్రైట్ లో ఉండి మాక్సిమం విత్ 760, అంటే దాని మించి రాదు మొబైల్ ఫోన్స్. 760 అంటే చాలా ఎక్కువ. సో 760 కంటే విత్ ఎక్కువ ఉండకూడదు. అది ఓరియంటేషన్ లో ఉంటే మొబైల్ ఫోన్. దానికి మనం 300 అడ్జస్ట్ చేసి ఇలా పెట్టాం. సో దాట్ డిఫరెంట్ స్క్రీన్స్ లో వీ కెన్ అప్లై డిఫరెంట్ సిఎస్ఎస్. అది నేను చెప్పేది. చూడండి, మాక్సిమం విత్ ఇదే ఇచ్చాం, కానీ మనము కంటెంట్ చాలా ఉంది కాబట్టి అది ఓవర్ఫ్లో అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మొబైల్ ఫోన్ లో ఇక్కడ ఓవర్ఫ్లో ఆటో స్క్రోల్ పెట్టొద్దు. ఎక్స్ట్రాగా స్క్రోల్స్ ఆటో పెడితే కావాలన్నప్పుడే స్క్రోల్స్ వస్తాయి, లేదంటే రావు. యు వాట్ మై పాయింట్? సో ఇప్పుడు ఇదంతా పని చేయాలంటే అసలు ప్రపంచంలో మనకేం కావాలి? ఇది ఫస్ట్ థింగ్. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తా. మెటా నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్. వ్యూ పోర్ట్ అంటే ఏంది అంటే, ఇక్కడ మీరు చూసేది వ్యూ పోర్ట్. మీరు ఏదైతే చూస్తారో విండో, ఈ బ్రౌజర్ విండో ఉంది కదా, కొత్త విండో ఓపెన్ చేసి దీన్ని వ్యూ పోర్ట్ అంట. విండో వ్యూ పోర్ట్. ఆ వ్యూ పోర్ట్, మీరు రాసే వ్యూ పోర్ట్ కంటెంట్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ ఇనిషియల్ స్కేల్ 1.2. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, డివైస్ విడ్త్ ప్రకారం 100% ఉండాలా, 1.2 అంటే 120% జూమ్ అవ్వాలా. అది లేదంటే అది సిఎస్ఎస్ సరిగా అప్లై అవ్వదు. స్క్రీన్ అయినా డిఫరెంట్ స్క్రీన్స్ లో సరిగా అప్లై అవ్వదు. మీరు కావాలంటే చూసుకోండి. చూడండి, అది సరిగా రాదన్నమాట. నువ్వేం చేసినా రాదు. చూడండి ఎంత లోగా వచ్చిందో, అది రాదు. అది ల్యాప్టాప్ వ్యూలోనే ఉంది. ఇంకా డివైస్ విత్ స్కేల్ మీకు రావట్లే. ఇప్పుడు అప్లై చేస్తే డివైస్ విత్ ప్రకారమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద స్క్రీన్ ఆటోమేటిక్ స్క్రీన్ సైజింగ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ కోసం సిఎస్ఎస్ కి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ మెటా ట్యాగ్. సో ప్రతి మెటా ట్యాగ్ కి ఉంటాయి అన్నమాట. ఓకే, మనం చాలా రాసుకున్నాం కాబట్టి మెటా ట్యాగ్స్, కీవర్డ్స్, ఎవ్రీథింగ్ దీంట్లో కూడా అలాగే ఉంటది. మెటాలో ఉన్నాయి కాబట్టి మెటీరియల్ మీరు చూడండి. సో అది, ఇది బూట్ స్ట్రాప్ కి అంటే ఆటోమేటిక్ గా స్క్రీన్ అడ్జస్ట్మెంట్స్ కి ఇది తోడ్పడుతుంది. అది ఇంపార్టెంట్. కావాలంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ తీస్తే ల్యాప్టాప్ లో ఎంత కావాలో ఆటో వచ్చేసింది. సో దట్ ఈస్ ద మీడియా క్వరీ. సో ఇప్పుడు మీడియా క్వరీ అంటే ఇదే సింటాక్స్. దీని లోపల నువ్వు ఏ సిఎస్ఎస్ రాస్తావో అది అప్పుడు అప్లై అవుద్ది. ఇప్పుడు ఇది మాక్సిమం విడ్త్, ఇది పోర్ట్రేట్ అంటే ఇది మొబైల్ వ్యూ అని మనకు తెలుస్తుంది. మొబైల్ వ్యూ లో ఈ సిఎస్ఎస్ అప్లై అవుతుంది. అదే ల్యాప్టాప్ వ్యూలో ఈ సిఎస్ఎస్. నీకేది కావాలంటే అది. నువ్వు ఎన్ని కండిషన్లు అయినా రాసుకో, ఇంకొక కండిషన్ రాసుకో, ఇబ్బందిలే. నువ్వు ఎన్నైనా రాసుకో, సింటాక్స్ మాత్రం ఇదే. మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్, ఓరియంటేషన్, ఈ మూడే. వీటితోనే ఇది రన్ అవుతా ఉంటది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? క్లియర్ కదా? నేను ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసానా లేదా? మళ్ళీ చేస్తా చేయకపోతే.
సో ఇవన్నీ ఉన్నాయి, టెర్మినాలజీ అదే మీడియా టైప్. ఓకే, అది. సో అంతే, అదంతా ఉంది. నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఓకేనా, నేను టైప్ చేసి పెట్టినవే అవన్నీ. ఓకే, ఫైన్. నేను ప్రిపేర్ చేసినవే ఇవన్నీ, మళ్ళీ చెప్తున్నా, నేను ప్రిపేర్ చేసిన. ఓకే, ఫ్లోట్. రైట్. సో ఫ్లోట్ ఇన్ సిఎస్ఎస్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఫ్లోట్ అంటే లెఫ్ట్ టు రైట్ కి మూవ్ చేయడం అనమాట. అంటే గాల్లో పంపించడం కాదు. ఇప్పుడు ఈ ఒక ఎలిమెంట్ ఉంది, అది ఈ పక్కకి వెళ్ళాలా ఆ పక్కకి వెళ్ళాలా, సేమ్ లైన్ లో అనేది ఉంటది. అంటే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళదు, సేమ్ లైన్ లోనే. దానికి నేను పర్ఫెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. మీకు తెలుసు యాక్చువల్ గా ఫ్లోట్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఫ్లోట్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఇప్పుడు నాకు ఒక పారాగ్రాఫ్ ఉంది. ఓకే, ఆ పారాగ్రాఫ్ ఇదే కాపీ చేసుకుందాం. ఓకే, మనం ఇదే చేద్దాం. పైకి వెళ్ళాం ఒకసారి, లెట్స్ గో టు టాప్, ఫ్లోట్ ఫార్మాట్. సో ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ ఇద్దాం, ఒక ఇమేజ్ ఎస్ఆర్సి డాట్ డాట్ స్లాష్ ఇదే ఇద్దాం. ఓకే, లెట్స్ లోడ్ ఇట్. ఇది. సో ఈ ఇమేజ్ లోడ్ అవ్వలేదు, ఎందుకంటే సర్వర్ లో లోడ్ అవుతుంది. మనం సర్వర్ ఫోల్డర్ లో పెట్టలేదు. సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది? ఈ ఫోల్డర్ లో రన్ అవుతుంది, అంతేనా? ఈ ఫోల్డర్ లోనే ఆ ఇమేజ్ ఉండాలా, కాబట్టి మనం ఇక్కడ ఉన్న ఇమేజే వాడదాం జస్ట్ డైరెక్ట్ గా, అప్పుడు వర్క్ అవుతుంది. క్యా బాత్ హై, వై యువర్ నాట్ కమింగ్? ఓకే, డే 4 ఇచ్చానా? ఓకే, డే 8 కదా ఇదే. లెట్స్ గో. రైట్. సో ఇంతెందుకు మనకి? సో దీంట్లో లెట్స్ సి విడ్త్ ఈక్వల్ టు 300, హైట్ 180, అంతే కదా? ఆ రేషియో ఇస్తేనే మనకి ల్యాండ్స్కేప్ లో ఉంటది మ్యాటర్. సో దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇమేజ్ ఇది నాకు ఒకటే పారాగ్రాఫ్ లో రావాలి. మీరు యాక్చువల్ గా తెలుసు, పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ న్యూ లైన్. ఇమేజ్ కి తర్వాత నువ్వు పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ న్యూ లైన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇమేజ్ ట్యాగ్ కి ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తాం. అదిదా మ్యాటర్, మీకు అర్థమైందా? సో ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఉండే పారాగ్రాఫ్ అనేది ఇన్ లైన్ కి వస్తుంది, సేమ్ లైన్ కి వస్తుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? అదే మీరు ఎంత ఇచ్చినా సరే దానికి చుట్టుపక్కల వస్తుంది. మీరు కావాలంటే గమనించండి, దానికి ప్లేస్ వదిలిపెట్టి దాని చుట్టుపక్కల వస్తుంది. ఇంకా మన అంతరం రాలేదు, మళ్ళీ నేను ఎంటర్ చేస్తాను. చూడండి, దాని చుట్టుపక్కల వచ్చింది. సో అదే ఫ్లోట్ అనేది ఇన్లైన్ చేస్తుంది ఎలిమెంట్ ని, ముందు ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ తో డివిజన్ తో ఇన్లైన్ చేస్తుంది. సో దానికి ఒక గ్యాప్ ఇద్దాం, దానికి ఆ ఇమేజ్ కి మార్జిన్ ఇద్దాం. అబ్బా, 4 పక్కల ఇది పిక్సెల్ ఇస్తే మనకి స్థలం వస్తుంది. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇది మ్యాటర్. ఐ గెటింగ్ మై పాయింట్? సో అది ఫ్లోట్ కి మీరు ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చారు, రైట్ ఇచ్చుకోండి. ఇప్పుడు రైట్ ఇచ్చినా అంతే, అడ్జస్ట్మెంట్ జరిగిపోతాయి ఆటోమేటిక్ గా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్లోట్. ఒక ఎలిమెంట్ ని నెక్స్ట్ లైన్ కి వెళ్లకుండా దానికి అదే లైన్ లో అడ్జస్ట్మెంట్ చేయగలిగిన ఫ్లోట్. మీరు వికీపీడియా పేజెస్ కి వెళ్ళండి, అవన్నీ ఫ్లోట్లు ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, ఇమేజెస్ అదే లైన్ లో ఉంటాయి కదా, అవన్నీ ఫ్లోట్ ద్వారా ఉపయోగించినవి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైనా సరే, ఒక వికీపీడియా ప్రవాసే కొడితే ఈ ఇమేజ్ ఇక్కడ ఉందంటే అది ఫ్లోట్ రైట్ పెట్టి దానికి బార్డర్ ఇచ్చి దానికి గందరగోళం చేస్తేనే కదా అక్కడ ఉంటది. సో ఇవన్నీ అన్నమాట. ఓకే, అది ఇది కూడా లెఫ్ట్ లో ఉంది, ఫ్లోట్ లెఫ్ట్. ఓకే, ఇవన్నీ అలా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఫ్లోట్, ఫ్లోట్ లెఫ్ట్ టు రైట్, మీకు నచ్చింది చెయ్యండి. సిఎస్ఎస్ టైపోగ్రఫీ. టైపోగ్రఫీ అంటే టెక్స్ట్, ఫాంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవే. అవి మనం ఆల్రెడీ బేసిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నవన్నీ ఒక్కసారి మళ్ళా రివిజన్ కొడదాం. ఫాంట్ స్టాక్ అని ఒకటి ఉంటది, నేను మీకు మొన్న చెప్పలే ఆ పదం, అది ఈ రోజు వస్తుంది. సిఎస్ఎస్ టైపోగ్రఫీ, దీనిలో ఇవన్నీ వస్తాయి.
టైపోగ్రఫీ. ఓకే, ఒక డివిజన్ తీసుకుందాం, దానిలో డైరెక్ట్ గా ఒక పేరా అయినా తీసుకుందాం. రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్, ఫాంట్ ఫ్యామిలీ. సో టైపోగ్రఫీలో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫాంట్ సైజు, స్టైల్, మొత్తం డివిజన్ నే తీసుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ మనకి ఏది ఇవి ఫాంట్ స్టాక్స్ అంటాం. అంటే ఇది కాకపోతే ఇది కాకపోతే దీన్ని ఫాంట్ ఎస్టిఎస్ స్టాక్. ఇది మనకి స్టాక్ అంటే మోర్ దెన్ వన్ ఇచ్చినప్పుడు ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అప్లై అవుతుంది. ఓన్లీ క్యాలిబర్ ఇచ్చినా వస్తుంది, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇది బ్యాక్కి వెళ్ళి టైపోగ్రఫీకి వెళ్దాం. ఇది మారిందా? సో దాని తర్వాత ఏందొచ్చి ఫాంట్ వెయిట్ బోల్డ్ 600 అంటే లావుగా ఉంటుంది, బోల్డర్ అన్న 600 లాగే అనమాట. సో టైపోగ్రఫీలో ఇవే ఉంటాయి. ఇవి క్లోజ్ చేస్తాను, ప్రీవియస్ మెటీరియల్స్. తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చినప్పుడు ఆ స్పేస్ ఈ స్పేస్ మిక్స్ అయ్యి మధ్యలోకి వస్తుంది అనమాట. ఇది కూడా టైపోగ్రఫీలో ఒక ప్రాపర్టీ. లెటర్ స్పేసింగ్ ఎంత ఉండాలి? బేసికల్ గా 2 పిక్సెల్ ఉండాలా, 3 పిక్సెల్ ఉండాలా? బేసికల్ మనం లెటర్ స్పేసింగ్ ఇవ్వబడలేదు, కానీ ఇస్తే చాలా ఎక్కువ అవుతుంది, చాలా ఆడుగా ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే కావాలను వీడియోస్ లో ఆడియోస్ లో లెటర్ స్పేసింగ్ ఇచ్చి మళ్ళీ కుదిస్తే బాగుంటుంది కదా యానిమేషన్. అలాంటప్పుడు లెటర్ స్పేసింగ్, నార్మల్ అప్పుడు అవసరం లేదు, చాలా వరస్ట్ గా ఉంటుంది. తర్వాత వర్డ్ స్పేసింగ్ 2 పిక్సెల్, 3 పిక్సెల్. ఆల్రెడీ ఉన్న వర్డ్ స్పేసింగ్ చాలు, మరీ ఎక్కువ ఇస్తే ప్రాబ్లమాటిక్. అది వీడియోస్ కి యానిమేషన్స్ కి ఇచ్చి దాన్ని యానిమేట్ చేయడం అనమాట, అప్పుడు బాగుంటది. వర్డ్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్. టెక్స్ట్ డెకరేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. కాకపోతే దీనికి సపరేట్ గా మాడ్యూల్ ఉండాలి కాబట్టి నేను చెప్తున్నా. టెక్స్ట్ డెకరేషన్, అండర్లైన్, 2 అండర్లైన్ వస్తాయి. సింగిల్ పెడితే సింగిల్, అది సింగిల్ ఏముండదు, అట్లా జస్ట్ అండర్లైన్ వస్తుంది. డబల్ పెడితే డాటెడ్ అండర్లైన్ వస్తే డాటెడ్ అండర్లైన్ వస్తుంది. మనకు నచ్చింది పెట్టుకోవచ్చు అప్ప. యు గాట్ ఇట్. వేవి, నాకు తెలిసి వేవి అండర్లైన్ రెడ్, ఇట్లా వస్తుంది. అది కూడా మనం కలర్ మార్చుకోవచ్చు. సాల్మన్, మనకు నచ్చింది మార్చుకోవచ్చు. టెక్స్ట్ డెకరేషన్ చూడు, టెక్స్ట్ డెకరేషన్ కలర్, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్, టెక్స్ట్ డెకరేషన్ థిక్నెస్ 20 పిక్సెల్. అంటే నాకు తెలిసి పని చేస్తుందో లేదు, పని చేస్తుంది. సో టెక్స్ట్ డెకరేషన్ లో ఇది షార్ట్ కట్. టెక్స్ట్ డెకరేషన్ టైప్ చూపిస్తాగండి. టెక్స్ట్ డెకరేషన్ స్టైల్, ఇది స్టైల్, డాష్ డా డబల్ డాని, ఇది స్టైల్. ఇది టెక్స్ట్ డెకరేషన్ టైప్ అంటే స్టైలే కదా. ఒక్క నిమిషం, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ కాదు ఇది, టెక్స్ట్ డెకరేషన్, ఇది టెక్స్ట్ డెకరేషన్ అనేది. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ కలర్ అనమాట. దీనికి కూడా ఇన్ని ఉంటాయి, కానీ మనం ఇన్ని వాడంలే. మీకు డెప్త్ గా చెప్పేస్తున్నా అన్ని ఉన్నాయని. ఓకే, ఏదైతే మనం లాస్ట్ లో అప్లై చేస్తాం అదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది రాదు, ఎందుకంటే ఇది ఓవర్ రైట్ అయింది. ముందు రాసిన దాని తర్వాత ఇది వచ్చింది, ఇది దాన్ని ఓవర్టేక్ చేసింది, కాబట్టి ఇదే అప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ విషయం మీకు తెలుసు. టెక్స్ట్ షాడో ఆల్రెడీ మనం నిన్న చూసాం, టెక్స్ట్ షాడో. కానీ దాని గురించి ఈరోజు డీటెయిల్ గా మీకు ఏది కావాలో అది సెట్ చేసుకో. మీరైతే రాయలేరు అది షాడో, ఎందుకంటే దానికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ పైకి అదేలే, వై యాక్సిస్ పైకి, ఎక్స్ యాక్సిస్ కిందకి, ఇట్లా హారిజంటల్ గా వర్టికల్ గా ముందుకి వెనక్కి జరపాలి. దానికి మళ్ళా నువ్వు షాడో ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు యాక్చువల్ గా రాయలేరు ఓన్ గా. దానికి సపరేట్ గా టెక్స్ట్ షాడో మనకి వెబ్సైట్ ఉంది కాబట్టి ఆ టెక్స్ట్ షాడో అక్కడికి వెళ్ళిపోతాం. సిఎస్ఎస్ ట్రిక్స్ అనమాట. మేబీ ఇదైనా యూజ్ చేద్దాం. టెక్స్ట్ షాడో జనరేటర్ ఇక్కడైనా మనం యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మూవ్ చేయడం ఎక్స్ వై యాక్సిస్. ఇప్పుడు ఒపాసిటీ బ్లర్ ఎక్కువ పెంచితే మీకు షాడో బాగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్లర్ ఎక్కువ పెంచి ఒపాసిటీ పెంచితే మీకు ఏ కలర్ కావాలో అది సెట్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు ఈ టెక్స్ట్ షాడో మీరు కాపీ చేయొచ్చు. ఇది
డైరెక్ట్ గా మొత్తాన్ని కాపీ చేసుకోండి, ఏముంది అలా. ఇప్పుడు చూడండి టెక్స్ట్ షాడో పడి ఉంటది. గాట్ ఇట్. మనం తీసుకున్న టెక్స్ట్ షాడో అంటే ఇది చాలా ప్రాపర్ గా నీట్ గా అందంగా ఉంది. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేసు, లోవర్ కేసు, క్యాపిటలైజ్. అసలు ఏం పర్లేదు అనుకుంటే పెట్టినా ఒకటి పెట్టకపోయినా ఒకటి నన్ను. ఓకే, వెళ్ళండి ఇక్కడ. అది ఇండెంటేషన్ అంటే ఫస్ట్ లైనే వస్తుంది ఇండెంటేషన్. ఇది మళ్ళీ కాన్సెప్ట్ కాదు, ఇది దీని సపరేట్ గా మాడ్యూల్ ఉండాలి కాబట్టి నేను ఖచ్చితంగా పెట్టాను అనమాట. మీకు రివిజన్ అయినట్టుంటది, అన్ని ప్రాపర్ గా ఉంటాయి అనమాట. 100 పిక్సెల్ ఇచ్చినప్పుడు ఇండెంటేషన్ అవుతుంది. 1000 ఇచ్చాను అనుకోండి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకే, అది 100 పిక్సెల్ ఇచ్చి అక్కడికి వచ్చింది ఇండెంటేషన్. గాట్ ఇట్. ఇవన్నీ మనము టైపోగ్రఫీలో చేసాం. ఇవి టైపోగ్రఫీ టెస్ట్, ఫాంట్, షాడో, బాక్స్ షాడో కూడా ఉంది, చేద్దాం. బాక్స్ షాడో నీకు ఎంత బాగుండాలి, బాక్స్ షాడో అనేది సిఎస్ఎస్ స్కాన్. బాక్స్ షాడో ఎంత బాగా అందంగా ఉండాలి అంటే అంత బాగా మీరు అందంగా నేర్చుకోవచ్చు. బాక్స్ షాడో ఎగ్జాంపుల్స్. సరే, ఇది ఓకే. బాక్స్ షాడో అంత XYZ యాక్సిస్ కి నువ్వు మల్టిపుల్ కలర్స్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. గాట్ ఇట్. సో ఇది బాక్స్ షాడో. ఇప్పుడు గో టు వెబ్సైట్. చూడండి ఇది చాలా వరస్ట్ గా ఉంది బాక్స్ షాడో. దీనికి లెఫ్ట్ రైట్ మార్జిన్లు ఇస్తేనే మనకు అర్థం అవుతుంది. ఓకేనా. సో మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ 20 పిక్సెల్ ఇద్దాం. మార్జిన్ రైట్ కదా 20 పిక్సెల్ అంటే మనకు కొంచెం అర్థం అవుతుంది ఆ గ్యాప్. ఇప్పుడు మార్జిన్ టాప్, సో దానికి బదులు ఎందుకు అన్ని మార్జిన్లు ఇచ్చేద్దాం. మార్జిన్ 20 పిక్సెల్ జస్ట్ ఇలా ఇస్తే అన్ని సైడ్లు అప్లై అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ ఇద్దాం. అందంగా లేదు అది, ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇద్దాం అంటే కొంచెం ఖాళీ స్థలం. ఇప్పుడు కొంచెం అందంగా ఉంది. ఇప్పుడు దీన్ని అప్పర్ కేసు ఇస్తే బాగాలేదు, నార్మల్ కేసు ఇవి చాలు. ఓకే, దాని తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్ బాగాలేదు అంటే మన సెంటర్ కావాలనుకున్నప్పుడు సెంటర్ కావాలి, లేదంటే తీసేయచ్చు. దీనికి అండర్లైన్ బాగాలేదు. ఓకే, దీన్ని తీసేయండి, ఫరెస్ట్ గా ఉంది. ఓకే, దీన్ని తీసేయండి. ఇది బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫాంట్ మనకి నచ్చల, వేరే ఫాంట్ తీసుకుందాం. అంటే అది అందంగా కనిపించడానికి మనం ఏమేమి వాడుకోవాలో అది వాడుకోవాలన్నమాట. అప్పుడే యూజర్ దే విల్ లుక్ ఇది బాగుంది. దీనికి బార్డర్ రేడియస్ పెడితే కొంచెం అందంగా ఉంటది, ఏదో కత్తితో కోసినట్టు షార్ప్ గా లేకుండా. ఓకే, 20 పిక్సెల్ అనుకో. ఇప్పుడు కొంచెం బాగుంది. 20 మరీ ఎక్కువ అనిపిస్తుంది, 15 పెడదాం. ఇప్పుడు కొంచెం బాగుంది. బాక్స్ షాడో ఇది బాగాలేదు, ఏది బాగుందో నేను చెప్తా. బాక్స్ షాడో కొంచెం నీట్ గా ఇది బాగుంటది. అంటే మరి ముద్దరుగా ఉండకూడదు బాక్స్ షాడో, కొంచెం క్లాసికల్ గా ఉండాలి. ఇది ఎట్లా ఉంది, చాలా ప్రాపర్ గా ఉందా, బాగుంది కదా. క్లాసికల్ గా ఉండాలన్నమాట మనం వాడే సిఎస్ఎస్ కూడా. ఇది కొంచెం బాగుంది, ఇది కొంచెం కనిపించేలాగా ఉంది, ఇది వాడదాం. రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. క్లాసికల్ గా ఉంది, క్లాసికల్. ఇది మనకి ఇంపార్టెంట్, ఇలాంటివి బాక్స్ షాడోస్ వాడచ్చు. ఇప్పుడు సేనక్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. చూడండి వీటికి నీకు బాక్స్ షాడోస్ ఉంటాయి, మీకు కనిపించట్లేదు కానీ బ్లాక్ మీద ప్రతిదానికి చూడండి. అందంగా ఉండాలంటే ఇలానే ఉండాలి, గుర్తుపెట్టుకో. మనం సిఎస్ఎస్ అప్లై చేస్తేనే బాక్స్ షాడోలు ఉంటాయి. ప్రతిదానికి బాక్స్ షాడో ఉంటాయి. రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్ చేయండి, తెలుస్తుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. కలర్ ఉంది,
బ్యాక్గ్రౌండ్ కలర్, ప్యాడింగ్, బార్డర్ కలర్, బాక్స్ సైజింగ్, బ్యాక్గ్రౌండ్ మనకు అన్ని CSS కనిపించవు కాబట్టి కనిపించట్లేదు. ఒకవేళ మీరే ఆ బాక్స్ షాడో దానికి అప్లై చేయాలనుకోండి, అప్లై అయిపోద్ది. కానీ బ్లాక్ అయ్యేసరికి అంత కనిపించట్లేదు మనకి. చూడండి, బాక్స్ షాడో అప్లై అయింది కానీ బ్లాక్ అయ్యేసరికి కనిపించట్లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెడదాం. అప్లై అయితే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, వైట్ పెట్టాం. సో అప్పుడు బాక్స్ షాడో ఇక్కడ బ్లాక్ కదా బ్యాక్గ్రౌండ్, అందువల్ల కనిపించదు. ఓకే, అలా మనం మార్చుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రతిదీ చాలా నీట్ గా పద్ధతిగా ఉంటేనే మనం చూస్తాం. రీఫ్రెష్ చేస్తే పోద్ది అనుకోండి. ఓకేనా? అది వేరే విషయం. క్లియరా? నెక్స్ట్ కాంబినేటర్స్. కాంబినేటర్స్ ఆల్రెడీ మీకు చెప్పున్నా, కానీ ఇది కాంబినేటర్స్ మీదే సపరేట్ టాపిక్స్ అన్నమాట. ఓకేనా? అది CSS combinator.html. That is fine. CSS combinators. యా, CSS కాంబినేటర్స్ లో మనకేందంటే సిబ్లింగ్, అడ్జసెంట్ సిబ్లింగ్ అంటే పక్కనే ఉన్న సిబ్లింగ్, జనరల్ సిబ్లింగ్ అంటే నీ చుట్టుపక్కల ఉండే నీ తోబుట్టువులు అనమాట. ఓకే, తర్వాత చైల్డ్, డిసెండెంట్. చైల్డ్ అంటే ఇప్పుడు డివిజన్ లో ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ లో మళ్ళీ ఇంకో డివిజన్ ఉంది, మళ్ళీ పారాగ్రాఫ్ ఉంటే చైల్డ్ ఎవరు అవుతారు? డివిజన్ లో పారాగ్రాఫ్ అంటే ఓన్లీ ఆ పారాగ్రాఫ్ అవుతుంది. దాని లోపల ఉన్న మళ్ళీ ఇంకొక దాని లోపల ఉన్న ఇంకొక రాదు. అప్పుడు స్పేస్ ఇస్తే నార్మల్ గా వస్తుంది. సో ఇప్పుడు మనకి 4 ఉంటాయి అనమాట. ఇక్కడ నేను CSS స్టైల్స్ లో రాస్తా. ఇక్కడ ఫస్ట్ ది డివ్ స్పేస్, ఇది డిసెండెంట్ సెలెక్టర్ అనుకోవచ్చు దీన్ని. ఓకే, అంటే డివిజన్ లోపల P ఉండి ఏ లోపల P, ఇప్పుడు డివిజన్ లోపల మనకి ఒక P ఉంది, మళ్ళీ దాని లోపల P ఉంది, అన్ని వస్తాయి అనమాట డివ్ లో P ఇస్తే. ఇప్పుడు అలా కాదు, జస్ట్ డివిజన్ కి మనము లెస్ దెన్ ఇచ్చి P ఇస్తే డివిజన్ లోపల ఉన్న P ఒకటే వస్తుంది, దాని లోపల ఉండే P అన్ని రావు. అది గ్రేటర్ దాన్ కి స్పేస్ కి తేడా. తర్వాత డివిజన్ నెగేషన్ P ఇచ్చినప్పుడు జనరల్ సిబ్లింగ్ అంటే నీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, దాని తర్వాత అందరు వస్తారు. అదే నువ్వు డివిజన్ ప్లస్ P ఇస్తే నీకు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఉండేవాడు మాత్రమే వస్తాడు. ఇప్పుడు డివ్ పక్కన 2 P'లు ఉన్నాయి, నెక్స్ట్ ఒక్క P అప్లై అవుతుంది, అది అడ్జసెంట్ సిబ్లింగ్. జనరల్ సిబ్లింగ్ అంటే డివిజన్ పక్కన 10 P'లు ఉన్నాయి, నెక్స్ట్ అన్నిటికీ అప్లై అవుతుంది, అది జనరల్ సిబ్లింగ్. ఓకే, నౌ క్రియేట్ ఏ డివిజన్. ఇవే అనుకో, ఒక డివిజన్ క్రియేట్ చేశా, దాని తర్వాత ఒక పారాగ్రాఫ్, అది కూడా ఒకటి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే స్టైల్లో ఇక్కడ డివిజన్ ప్లస్ P ఇచ్చినప్పుడు కలర్ రెడ్. సో ప్లస్ అంటే నెక్స్ట్ ఉండేది ఒకటే కదా వస్తుంది, నేను రెండు ఇచ్చాను, నెక్స్ట్ ఉండేది వస్తుంది, అన్ని వస్తాయా? ఇప్పుడు చూడండి, మనం ఎక్కడ ఉన్నాం అసలు? కాంబినేటర్స్, ఇది ఒక్కటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మీరు ప్లస్ ఇచ్చారు అంటే నెక్స్ట్ ఉండే పారాగ్రాఫ్ మాత్రం. అదే జనరల్ సిబ్లింగ్ ఇస్తే దాని నెక్స్ట్ ఎన్నున్నా వస్తాయి. ఇప్పుడు అలా కాదు, డివిజన్ లోపల ఉండే పారాగ్రాఫ్ అనుకుందాం, మళ్ళీ దీని లోపల ఇంకొకటి ఉంది అనుకుందాం. ఇప్పుడు గమనించండి, దీనికి నేనేం చేస్తాను, డివిజన్ స్పేస్ కాదు, లెస్ దెన్ P ఇస్తా. చూడండి, ఇక్కడ ఒకటి ఎందుకు మిస్ అయింది అంటే డివిజన్ లోపల ఇమ్మీడియట్ గా ఉండే దాని చిల్డ్రన్ కి అప్లై అవుతుంది, దీని లోపల ఇది అప్లై అవ్వదు. ఓకే, ఎందుకు అప్లై అవ్వదు అన్నానంటే, ఎందుకు అప్లై, ఇప్పుడు డివిజన్ లో ఇమ్మీడియట్ గా దాని లోపల ఉండే చైల్డ్ అంటే డివిజన్ కి డైరెక్ట్ చైల్డ్ అది. అట్లా కాకుండా స్పేస్ ఇచ్చాను అనుకో, దాని లోపల ఎవరైనా ఇంకెవరు ఉన్నా సరే దాని లోపల అందరికీ అప్లై అవుతుంది అనమాట. అది స్పేస్ కి దీనికి ఉన్న తేడా.
తీసేద్దాం. కొంత డిఫరెన్స్ ఉంటది దానికి. అది మనం ఒక్క నిమిషం. ఇది ఎక్కడ ఉంది? దీని ఎండింగ్ లేదా? ఎర్రర్ వస్తది. ఒక్క నిమిషం దీన్ని తీసేద్దాం. దీని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏది? ఫార్మాట్ డాక్యుమెంట్. 1, 2 ఏదో అప్లై అవ్వట్లేదు ఇక్కడ. ఇవన్నీ తీసేద్దాం. ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం. దట్స్ ఫైన్. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలా ఇవి 4 ఇలా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, అవి కాంబినేటర్స్. అవి కూడా ఇప్పుడు మనం ఏం రాయము, ఏఐ ద్వారానే రాస్తాం ఇప్పుడు జాబ్స్ లో అంతా. మీకు బేసిక్స్ తెలియాలి కాబట్టి అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్. ఐ విల్ రీఫ్రెష్ దిస్. ఇది చాలా వైట్ గా ఉంది కాబట్టి ఇది బాగాలేదు కాబట్టి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాం. యూనిట్స్. సో ఇప్పుడు యూనిట్స్ కి వచ్చేస్తాం. యూనిట్ ఫస్ట్ పర్సంటేజ్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ లో ఎంత పర్సెంట్. ఇప్పుడు డివిజన్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు డివిజన్ విడ్త్ 400 అనుకో. ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ 10% ఇస్తే 40 పిక్సెల్ వస్తుంది ఫాంట్ సైజ్. అర్థమైందా? అది పర్సంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఈ డివిజన్ ఇదంతా తీసేసి పక్కన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేద్దాం. ఓకే, సో నౌ లెట్స్ క్రియేట్ యూనిట్స్ డాట్ హెచ్టిఎంఎల్. అపాస్ట్రోఫ్ ఇచ్చి యూ కెన్ గివ్ యూనిట్స్ కాన్సెప్ట్స్. ఒక డివిజన్ ఏదో ఒకటి మనం కాపీ చేసుకుందాం. ఓకే ఫైన్. రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఇదంతా బానే ఉంది. దట్ ఈస్ గుడ్. మనము అక్కడికి వెళ్ళి ఇది ఓపెన్ చేద్దాం. ఏది? యూనిట్స్ కదా. సో ఇప్పుడు ఇదంతా బానే ఉంది. దీనికి మార్జిన్ అంతా ఇచ్చి కొంచెం దీన్ని బ్యూటిఫై చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. సో డివిజనే కదా, మార్జిన్ 20 పిక్సెల్ ఇద్దాం. ఓకేనా. బార్డర్ రేడియస్ 15 పిక్సెల్ ఇద్దాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇద్దాం. ఇప్పుడు రెడ్ కాదు, బ్లాక్ ఇద్దాం. ఏదైతే ఉంది కొంచెం బాగుంటది. సో దీనికి ప్యాడింగ్ ఇద్దాం, కొంచెం బాగుంటది. 20 పిక్సెల్ ప్యాడింగ్ కొంచెం అందంగా ఉంటది. ఓకే, 15 బదులు 10 పెడదాం, 12 పెడదాం, కొంచెం బాగుంది. బ్లాక్ బదులు ఇంకేదైనా పెడదాం ఇట్లా. ఇప్పుడు ప్రాపర్ గా బాగుందని అనుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ కూడా కొంచెం మన అందంగా ఉండడానికి కొంచెం ఇద్దాం అనమాట. ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు కాబట్టి సజెషన్స్ సరిగా రావట్లేదు. ఇప్పుడు సెమీకోలన్ పెడితే సజెషన్స్ సరిగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్యాడింగ్ తీసేసామా? ఓకే, ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇద్దాం. ఓకే, దట్ ఈస్ గుడ్. ఇది బాగుంది. సో ఇది కొంచెం బోల్డ్ కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫాంట్ వెయిట్ 400కే తగ్గించేద్దాం. యాక్చువల్గా ఈ ఫాంట్ ఉండడమే అంతే. సో మనం ఏం చేద్దాం అంటే వేరే ఫాంట్ తీసుకుందాం. ఇది బాగుంది అనుకో. ఇది కూడా నాకు నచ్చలేదు, నేను వేరే దానికి వెళ్తా. జార్జియా టైమ్స్ న్యూ రోమన్. ఇది కొంచెం బాగుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే యూనిట్స్ కదా, ఇప్పుడు దీని డివిజన్ విడ్త్ హైట్ ఒకటి సెట్ చేద్దాం. డివిజన్ విడ్త్ ఎంత? విడ్త్ 600 పిక్సెల్ ఇద్దాం. హైట్ 600 పిక్సెల్ ఇద్దాం కదా. సో ఇది 600 వద్ద హైట్ 200 ఇద్దాం. ఇది. సో ఇప్పుడు నేను ఫాంట్ సైజు 10% ఇస్తే ఆ డివిజన్ లో ఉన్న 10% వస్తుంది అనమాట. ఆ డివిజన్ యొక్క 10%. కానీ మనం పర్సంటేజ్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఇది పర్సంటేజ్, దాని పక్కన పెట్టండి. పిక్సెల్. పిక్సెల్ అంటే ఒక ఇంచులో 96వ వంతు. సో 20 పిక్సెల్ ఇస్తే మనకు తెలుసు కొంచెం ఉంటదని వాల్యూ.
సో పిక్సెల్ కూడా మనం వాడకూడదు. స్క్రీన్ సైజ్ అడ్జస్ట్ అవ్వాలంటే పిక్సెల్ కూడా వాడకూడదు. స్క్రీన్ సైజ్ అడ్జస్ట్ అవ్వాలంటే మనం ఏమి వాడాలంటే ఈ రెండు తీసేస్తాం. లెట్స్ క్లోజ్ దిస్ ఆల్. రెమ్ రిలేటివ్ టు ద రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ అంటే దీని రూట్ ఎవరు? డివిజన్ రూట్ బాడీ, మన హెచ్టిఎంఎల్ పేజ్. సో హెచ్టిఎంఎల్ పేజ్ లో రూట్ రిలేటివ్ టు ద రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది? డివైస్ విత్ ప్రకారం పేజ్ ఎలా అడ్జస్ట్ అవుతుంది దాని ప్రకారం దాంట్లో ఉన్న 2 టైమ్స్ 1 టైమ్ దాన్ని మనం వాడచ్చు. అంటే ఫాంట్ సైజు 1 రెమ్ అంటే 1 రిలేటివ్ సైజ్ ఆఫ్ ద పేజ్. సో ప్రాపర్ గా ఉంటది. ఇప్పుడే మీరు కావాలంటే మీరు దీన్ని చిన్నది చేస్తే మొబైల్ వ్యూలోకి చూడండి, పేజ్ కి రిలేటివ్ సైజ్ లో ఉంది ఇక్కడ. ఓకే, అదే నేను ఫాంట్ 20 పిక్సెల్ ఇచ్చాను అనుకో, అది పిక్సెల్ ప్రకారం వస్తుంది. అది నీకు ల్యాప్టాప్ స్క్రీన్ ప్రకారం రాదు, పిక్సెల్ ప్రకారం వస్తుంది. ఎప్పుడైనా పిక్సెల్ ప్రాబ్లమే. రిలేటెడ్ టు ఎలిమెంట్ ద పేజ్ ఇస్తే చాలా బాగుంటది. అదే 30 పిక్సెల్ అనుకో, మొబైల్లో కూడా అదే పెద్దదిగా ఉంటది, ఓవర్ఫ్లో అయిపోద్ది. ఇది ఇలానే ఉంటది. అదే నువ్వు 1 రెమ్ 2 రెమ్ ఇచ్చావు అనుకోండి, ఇప్పుడు నీకు 1 రెమ్ ఉంది ఇక్కడ, రైట్ క్లిక్ ఇచ్చి చూస్తే ఆ రిలేటివ్ టు ద రూట్ ఎలిమెంట్ ప్రాపర్ గా వస్తుంది. అంటే మొబైల్లో కూడా నీకు అది ప్రాపర్ గా కనిపిస్తుంది ఆ స్క్రీన్ సైజ్ కి. కాబట్టి వీ కెన్ యూస్ ఆర్ఈఎం, రిలేటివ్ టు ద రూట్ ఎలిమెంట్. ఆల్వేస్ మనం RMఏ వాడతాం, 1.5 రెమ్. ఇట్లా ఇంకా ఫాంట్ సైజులు ఇవన్నీ మనం ఇంకా ఇలాగే వాడతాం, 1.2 రెమ్ చాలు ఇది. ఓకే, అలాగే వాడతాం ఫాంట్ సైజులు, రెమ్మే వాడతాం మాక్సిమం. అంటే స్క్రీన్ సైజ్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ కి మీన్స్ దాన్ని ఏమంటాము, అలైన్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్క్రీన్ విడ్త్ అండ్ సైజెస్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, దాన్ని మనం ఏమంటాం అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కి రిలేటివ్ ఎలిమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. VWVH అంటే వ్యూ పోర్ట్ హైట్. అంటే ఈ బ్రౌజర్ విండో ఏదైతే ఉందో ఇదంతా, దాని హైట్ దాని విడ్త్ లో మనం 1VH 2VH ఇవ్వచ్చు. అది కూడా ఇవ్వచ్చు, కానీ అది దేనికి ఇవ్వచ్చు అంటే డివిజన్, ఇమేజ్ విడ్త్, కంటైనర్లు ఉంటాయి. కంటైనర్ అంటే డివిజన్, ఇవన్నీ కంటైనర్స్ కదా, వాటికి విడ్త్ VH ఇవ్వచ్చు, VW ఇవ్వచ్చు. బట్ ఫాంట్ సైజెస్ రెమ్ వాడండి. సో దట్ విల్ బి గుడ్ ఆప్షన్. ఓకే, చూడండి, VH ఇచ్చినప్పుడు 1% అంటే చాలా చిన్నది వస్తుంది. కాబట్టి ఫాంట్ సైజెస్ కాదు అది, అవి కంటైనర్ విడ్స్ కి ఇవ్వచ్చు మీరు. అంటే విడ్త్ వచ్చి 30VH, ఓకే, హైట్ వచ్చి 20VW అలా ఇవ్వచ్చు అనమాట. ఫాంట్ సైజెస్ మాత్రం 1 రెమ్ 2 రెమ్ మాత్రం ఇవ్వండి, అది చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాపర్ గా ఉంటుంది. హైట్ వచ్చి 60VW అలా ఇవ్వచ్చు. ఓకే, సరిపోతుంది కదా. అలా VHVW వ్యూ పోర్ట్ హైట్ విడ్త్, అది కంటైనర్స్ అంటే ఇమేజెస్, డివిజన్స్, పారాగ్రాఫ్స్ వాటికి ఇవ్వచ్చు. ఫాంట్ సైజ్ మాత్రం రెమ్స్ ఇవ్వండి, రూట్ ఎలిమెంట్, రిలేటివ్ టు ద రూట్ ఎలిమెంట్. ఓకే, విన్ మ్యాక్స్ వ్యూ పోర్ట్ స్మాలర్ డైమెన్షన్, ఇవి అసలు మనకు పల్లె. ఇంకా ఇవన్నీ పిక్సెల్ వాడతాం, ఓకే, సెంటీమీటర్స్ అయ్యేం వాడం. అబ్బా, ఇదేమన్నా కొలుస్తున్నావా నీళ్లు అవన్నీ, లేదంటే మన టైల్స్ కొలుస్తున్నాం కాదు కదా. సో మనం ఎక్కువ చూసుకోవాల్సిన పర్సంటేజ్, అది కూడా వాడము. రెమ్ ఫాంట్ కు వాడతాము, రీపోర్ట్ హైట్ ఇవి మనం దేనికి వాడతాము, విండో సైజ్ అంటే కంటైనర్, డివిజన్ విడ్త్ వాటికి, పారాగ్రాఫ్స్ వాటి సైజెస్ వాడతాం. ఇంచెస్ కూడా వాడడం, పిక్సెల్ వాడతాం కానీ బట్ ఎక్కువ లేదు, రెమ్మే ఎక్కువ వాడతాం దాంట్లో. ఓకే, ఇది ఈ రెండు, ఇది ఈ మూడింటితో మనకి మాక్సిమం సైజులు అన్ని వచ్చేస్తాయి. ఇంకా మనం ఏం దాని జోలికి పోవలే. కాకపోతే మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి అవన్నీ ఉంటాయి. మనం పిక్సెల్ రెమ్ లో కన్వర్ట్ చేస్తే 16 పిక్సెల్ 1 రెమ్, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? అది 32 పిక్సెల్ 2 రెమ్, అలా మనం ఇచ్చుకుంటే వెళ్ళదు 0.25 నుంచి. అదే నేను ఇక ఆల్రెడీ రాస్తున్నాను కదా, 1.5 రెమ్ అంటే 24 ఎంత, 24 వస్తుంది. అది 24 అనేది ఎందుకు గుర్తుంటుంది అంటే 16 పిక్సెల్ ఈక్వల్ 1 రెమ్, అది ఎప్పుడు మనకు తెలుసు కాబట్టి. రైట్, క్లియర్. నెక్స్ట్ సూడో ఎలిమెంట్స్, చాలా ఇంపార్టెంట్ ఇది, మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది క్లోజ్ చేస్తాం. సో బిఫోర్ ఆఫ్టర్ అసలు అది చాలా బాగా అనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, PSCUDO LEMENTS.HTML.
ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం, లేదంటే ఒక ఇమేజ్ ఇద్దాం అబ్బా, సరే ఇమేజ్ ఇద్దాం. ఎస్ఆర్సి సోర్సే కదా, ఉంది కదా. సో ఇప్పుడు స్టైల్ ట్యాగ్ లో ఐఎంజి. సో దీనికి డబల్ కోలన్ ఆఫ్టర్ మనం ఏమి రాయొచ్చు అంటే కంటెంట్ ఇవ్వచ్చు. కంటెంట్ మనం దాని తర్వాత ఏమైనా రాయాలంటే దిస్ ఈస్ ఇమేజ్ రెండర్డ్, అంటే దీంట్లో కూడా మనం కంటెంట్ ఇవ్వచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. దీంట్లో కూడా తీసేసి అక్కడికి వెళ్దాం. ఇమేజెస్ ఎక్కడున్నాయి అబ్బా, మనం ఎక్కడికి వచ్చాం అసలు. సూడో ఎలిమెంట్స్, ఓకే గాట్ ఇట్. ఓకే, ఇది ఎంత పెద్దది ఎందుకు కానీ దీని విడ్త్ హైట్ ఇచ్చేద్దాం. విడ్త్ 300 పిక్సెల్, హైట్ 180 పిక్సెల్. ఆర్ గెటింగ్ మై పాయింట్. కలర్ అంటే ఇంకేదైనా ఇద్దాం. బిఫోర్ రావాలి, దీనికి రావట్లేదు. సరే పారాగ్రాఫ్ కి ఇద్దాం. ఏదైనా ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఇదే బిఫోర్, ఇదే బిఫోర్ ఇచ్చాం. అదే ఆఫ్టర్ ఇస్తే ఆఫ్టర్ వస్తుంది. సో అలా మనం బిఫోర్ ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ వచ్చి మనకి ఇమేజ్ ఉంది, ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ప్లేస్ హోల్డర్, ఎంటర్ ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ పెడుతున్నా, జస్ట్ ఫస్ట్ నేమ్ పెడుతున్నా, టెక్స్ట్ అది. ఓకే, ఇప్పుడు నేను ఇన్పుట్ ప్లేస్ హోల్డర్ కలర్ కూడా మార్చొచ్చు. ఇన్పుట్ ప్లేస్ హోల్డర్ కలర్ నేను కలర్ రెడ్ ఇవ్వచ్చు ఆర్ బ్లూ ఇవ్వచ్చు. అది గుర్తుపెట్టుకో. ప్లేస్ హోల్డర్ కలర్ మార్చొచ్చు, అది కూడా సూడో ఎలిమెంటే. రిమెంబర్ దిస్ పాయింట్. అదే నేను పారాగ్రాఫ్ ఇచ్చి డబుల్ గా వచ్చి సెలక్షన్ ఇవ్వచ్చు. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ ఇవ్వచ్చు. అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఏ కలర్ రావాలి. ఓకే, అది కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సెలక్షన్ ఇస్ ఆల్సో సూడో ఎలిమెంట్. ఇవన్నీ మారుస్తాయి. ఓకే, ఫస్ట్ లైన్ మాత్రం నేను సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ లెటర్ కి అప్లై చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, కలర్ వైట్, అంటే కనిపించాలి కదా. అది కనిపించకుండా మనం చేసే ఫస్ట్ లైన్ కి ఇవ్వచ్చు. మళ్ళీ ఫస్ట్ లెటర్ కి ఇవ్వచ్చు. ఫస్ట్ లెటర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్, కలర్ వైట్. ఆర్ గెటింగ్ మై పాయింట్. అలా ఫస్ట్ లెటర్ కి ఇవ్వచ్చు, ఫస్ట్ లైన్ కి ఇవ్వచ్చు. ఐ థింక్ గ్రామర్ ఎర్రర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్ ఇద్దాం. అంటే గ్రామర్లో ఎక్కడైనా తప్పు వచ్చినప్పుడు వస్తుంది అనమాట అది. సో ఇక్కడ మేబీ ఇది వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటా. డిస్క్రిప్షన్ ఇది ఆల్రెడీ ఓవర్ రైడ్ అయింది కాబట్టి అది ఏమన్నా రాకపోవచ్చు. గ్రామర్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు అది రాసుకోవచ్చు. అది ఇప్పుడు అనుకుంటా సిచ్యువేషన్స్ వేరుంటాయి దానికి. ఇంకా ఏమున్నాయి మనకు ఫేమస్, ఎక్కువ మనం వాడేవి స్పెల్లింగ్ ఎర్రర్ అనుకుంటా. ఇది చూద్దాం, స్పెల్లింగ్ ఎర్రర్ చూద్దామా. అది డిస్క్రిప్షన్ కి వర్క్ అవ్వాలని నా ఆలోచన. ఇది డిస్క్రిప్షన్ రాంగ్ కదా, అక్కడ ఏమైనా వర్క్ అవుతుందేమో అని. వర్క్ అవ్వాలి, అది ఇంకో సినారియోలో వర్క్ అవుతుందేమో. ఇన్పుట్స్ ఇక్కడ ఏదో రాంగ్ ఉంది, ఒక్క నిమిషం. ఆ, ఇది మార్క్. సో మార్క్ అంటే మనము దాన్ని చేసినప్పుడు బ్యాక్ డ్రాప్ అంటే అండర్లైనింగ్ ఎలిమెంట్ కి పనికొస్తుంది. చూద్దాం, దీనికి అండర్లైనింగ్ ఎలిమెంట్ ఏమన్నా ఉంటే పనికొస్తుంది, లేదంటే పనికి రాదు అనమాట. అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు అది పనికొస్తుంది. అట్లా
సెలక్షన్ వీటన్నిటికి నేను ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ రాసి ఇచ్చేస్తున్నా. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ ఏవి స్పెల్లింగ్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి మనం. పనికొస్తాయా దేనికి పనికొస్తాయి ఎక్కడ పనికొస్తాయి అని. ఓకే, బట్ ప్లేస్ హోల్డర్ ఆల్రెడీ మనకు తెలుసు అది పనిచేస్తుంది. అంతవరకు అవసరం లేదు, నేను చెప్పిన వర్క్ అవుతున్న వరకు చూసుకోండి చాలు. సూడో క్లాసెస్. సో సూడో క్లాసెస్కి వచ్చేస్తే ఇంకా అవి నార్మలే. సో ఇప్పుడు ఇవి మనం ఒకసారి చూద్దాం. పిఎస్ఈ అంటే ఇప్పుడు మనం సూడో క్లాసెస్ దేని కింద వస్తాయంటే వాట్ దట్ విల్ కమ్. సో మనం ఒక చేద్దాం. సింగిల్ కోలన్ ఉండాలి సూడో క్లాసెస్, డబుల్ కోలన్ అంటే సూడో ఎలిమెంట్స్. ఇప్పుడు దీని మీద మౌస్ హోవర్ చేసినప్పుడు మౌస్ లీవ్ చేసినప్పుడు మనకి ఏ కలర్ రావాలా, దోస్ ఆర్ సూడో క్లాసెస్. ఓకే, పారాగ్రాఫ్ ఓవర్, మౌస్ హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు రెడ్ రావాలి, కలర్ వైట్ రావాలి అని అనుకోండి, అదొక సూడో క్లాస్. ఏది చూడండి, ఇది సూడో క్లాస్, ఇది ఒక సూడో క్లాస్, అది సింగిల్ కాలమ్ లో ఉంటది. ఓకే, తర్వాత ఏదైనా బటన్ నువ్వు క్లిక్ చేసినప్పుడు అది యాక్టివ్ అయితే, సో అది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. బటన్ అనుకోండి, టైప్ ఈక్వల్ టు సబ్మిట్, సబ్మిట్. సో అది క్లిక్ చేసిన తర్వాత అది యాక్టివ్ అవుతుంది కదా. బటన్ యాక్టివ్ గా ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ పెట్టి కలర్ వైట్ పెడదాం. ఓకే, మీరు క్లిక్ చేసినప్పుడు యాక్టివ్ అవుతుంది కదా, అప్పుడు అది మారుతుంది అనమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అది ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ ఇవన్నీ నార్మలే. సో గో బ్యాక్, యుఎల్, ఎల్ఐ, జావా, రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్, డాట్ నెట్, పైథాన్. సో ఇప్పుడు ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, యుఎల్, యు కాదు. సో యుఎల్ లో ఉన్న ఫస్ట్ చైల్డ్ కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వీ కెన్ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అనుకోండి, ఫస్ట్ చైల్డ్ కి మాత్రం అప్లై అవుతుంది. సో అలా ఏది అవలేదా, యుఎల్ లో ఉన్న లిస్ట్. సో యుఎల్ లో ఉన్నది చైల్డ్ ఎలిమెంట్, ఆ చైల్డ్ ఎలిమెంట్ ఫస్ట్ దానికి మాత్రమే. యుఎల్ లో ఉన్న చిల్డ్రన్, అందువల్ల స్పేస్ ఇచ్చా, అది కాంబినేటర్ అంతేనా. యుఎల్ స్పేస్ అంటే అది కాంబినేటర్, అంటే యుఎల్ లో ఉన్న చైల్డ్ అది కూడా ఫస్ట్ చైల్డ్. లేదంటే ఎంత చైల్డ్ కూడా ఇవ్వచ్చు, ఎంత చైల్డ్ ఆఫ్ 2 అంటే సెకండ్, అంతేనా. ఎంత చైల్డ్ లో నువ్వు ఎన్ వాల్యూ ఎంత ఇస్తున్నావు ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఎంత చైల్డ్ ఆఫ్ ఆడ్, నాకు తెలిసి రాదు అనుకుంటా, వస్తుంది. ఓకే, ఆడు ఈవెన్ అంటే 1 3 అదే 2 4 అట్లా. ఓకే, అది ఈవెన్ అంటే మూడోదే ఎందుకు వచ్చింది, నాలుగోది రాకుండా. నాలుగోది ఇస్తే నాలుగోది వస్తుంది, యూ కెన్ గివ్ జావా స్క్రిప్ట్. ఓకే, అలా ఎంత చైల్డ్ కూడా సూడో క్లాస్, రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి ఆడ, నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్నా, ప్రాపర్గా ఇచ్చున్నా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, అది ఈ జేఎస్పీడి లింక్ నేను క్రియేట్ చేసింది, మీరు వెళ్ళి చూడండి కావాలంటే. ఓకే, జిఎస్ఆర్ సాకర్, దట్స్ ఇట్. నేను క్రియేట్ చేసి పెట్టా అక్కడ, విజిటెడ్. దీన్ని ఆల్రెడీ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తే దాన్ని క్లోజ్ చేద్దాం, లేదు ఎందుకని ప్రెసెంట్. ఇది మనం కొత్తగా మనం క్రియేట్ చేద్దాం. ఏ హెచ్రెఫ్ ఈక్వల్ టు హెచ్టిటిపిఎస్ Senac360.com. అది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు, డోంట్ డూ దట్. ఇది విజిట్ Senac360 అని ఇచ్చా ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనము టార్గెట్ ఈక్వల్ టు లాంగ్ ఇస్తే న్యూ పేజ్ లో క్రియేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం దేని విజిటెడ్ ఇద్దాం, విజిటెడ్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, గ్రే కాదు గ్రీన్. ఓకే, లెట్స్ చెక్ నౌ.
సో కొత్త పేజ్లో వచ్చింది. రెడ్ అంటే హోవర్ చేసినప్పుడు రెడ్, అది పారాగ్రాఫ్ కాబట్టి విజిటెడ్ గ్రీన్ వస్తుంది. టార్గెట్ తీసేద్దాం, చూద్దాం. యాక్చువల్గా రావాలి, మామూలుగా అయితే అది ఉంటే వస్తుంది. మళ్ళీ బ్యాక్ వస్తే పేజ్ రీఫ్రెష్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇంకేదైనా మార్గం ఉంటే చూస్తా. సూడో క్లాస్, ఇదే లాస్ట్ మాడ్యూల్ ఈరోజు, నో ఇష్యూస్. ఓకే, యాక్చువల్గా విజిటెడ్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, సరే ఇది చూద్దాం, లిస్ట్ చూద్దాం. ఏ ఉంది, అది విజిటెడ్ కలర్ పర్పుల్. కలర్ ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, గ్రీన్ ఇద్దాం. అప్పుడు ఏమన్నా చేంజ్ అవుతుంది. ఇదిగోండి, ఆల్రెడీ విజిట్ అయితే గ్రీన్ కలర్ వస్తుంది. ఇదిగోండి, గ్రీన్ కలర్ లోనే ఉంది చూడండి. నేను రీఫ్రెష్ చేస్తా. ఒకసారి విజిట్ అయినా గ్రీన్ కలర్ వస్తుంది. మేబీ అదే అనుకుంటా. సూడో క్లాసెస్, అది సంగతి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో నెక్స్ట్ మనకి ఏమున్నాయంటే పొజిషనింగ్, ట్రాన్సిషన్, ట్రాన్స్ఫార్మ్, కీ ఫ్రేమ్స్, గ్రిడ్, ఫ్లెక్స్, క్రియేటింగ్ సెంటరింగ్, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిల్లో కొన్ని రేపు అయిపోతాయి, ఇంకా 1, 2 మిగిలితే లాస్ట్ డే, దాని తర్వాత రోజు. ఓకేనా, లెట్స్ ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి మనకి ఇక్కడ వరకు అయింది. పొజిషనింగ్ కూడా రేపు చెప్తా, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఎగ్జాస్టెడ్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రాక్టీస్.